కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోందా? ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు మంగళం పాడుతారా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. వచ్చే బడ్జెట్ నాటికి సంక్షేమ పథకాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న పథకాల స్థానంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. దేశంలోని ప్రతి పేదవానికి నెలకు ఇంత అని కనీస మొత్తంలో నగదు అందించడమే యూబీఐ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాల్లో పూర్తిగా పేదలే లబ్ధి పొందుతున్నారన్న నమ్మకం కేంద్రానికి లేదట. దేశ జనాభాలో సుమారు 30% పేదలున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. యూబీఐ పథకం అమలుకు ఓ అంచనా ప్రకారం ఏడాదికి 4.32 లక్షల కోట్ల అవసరం. కాబట్టి అమల్లో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి ఒక్క యూబీఐని మాత్రమే అమలు చేస్తే సరిపోతుందని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి వ్యక్తిగత ప్రచారం కోసం అమలు చేస్తున్న పథకాలే గాని నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా ప్రారంభించలేదు. పైపెచ్చు పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశాన్ని గడిచిన 2 మాసాలుగా ఇబ్బందుల్లోకి నెట్టేశారు. దాంతో ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో దేశ జనాభా దృష్టిని మళ్లించడమో లేక ఆకర్షించడమో చేస్తే గాని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని మోదీకి అర్థమైనట్లుంది. అందుకనే పేదలను ఆకర్షించేందుకు నగదు బదిలీ పథకం అనే కొత్త పథకం గురించి కేంద్రం యోచిస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. గతంలో రాష్ట్రంలో చంద్రబాబు కూడా నగదు బదిలీ పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇటువంటి పథకాల వల్ల ప్రజల్లో సోమరితనం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న భారత్ వంటి దేశాలకు ఈ పథకాలకు ఏ రకంగానూ ఉపయోగం కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనల్గా దీనిపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. Like and subscribe Eagle Media Works.